హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లాలోని అరోరా ఫార్మా కంపెనీలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించి ముగ్గురు గాయపడ్డారు. ఒక వ్యక్తి చనిపోయారని కూడా చెప్పేసి వార్తలైతే వినిపిస్తున్నాయి. అసలు అక్కడ ఏం జరిగింది? ఎటువంటి ప్రమాదం జరిగింది? ఎంతమంది గాయపడ్డారు? సో ఈ విషయాలని తెలియజేయడానికి అక్కడ మా ప్రతినిధి అనిల్ అయితే ఉన్నారు. ఒకసారి తనని అడిగి అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ ప్రమాదానికి గల కారణాలేంటి, ఈ విషయాలన్నీ కూడా ఒకసారి తన ద్వారా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ అనిల్. హాయ్ హాయ్ సో ఆదిత్య. అరోరా ఫార్మా కంపెనీలో ప్రమాదం జరిగింది. ఒక వ్యక్తి చనిపోయాడు. ముగ్గురు గాయాలయ్యాయని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి. అసలు అక్కడ ఏం ప్రమాదం జరిగింది? అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఆదిత్య, ఈ రోజు మధ్యాహ్నం మనం చూసుకున్నట్లయితే మేడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించిన సూరారం ఏదైతే ఉందో దాని దగ్గర అరోరా ఫార్మా కంపెనీ అయితే ఉంది. దాంట్లో బాయిలర్ మనం ఏదైతే రియాక్టర్ ఉంటది, రియాక్టర్ లో మనం రియాక్టర్ ఆ పని అయిపోయిన తర్వాత ఏదైతే వాళ్ళ కెమికల్ ఉంటుందో దాన్ని క్లీన్ చేసే ప్రక్రియలో, అంటే రియాక్టర్ ని క్లీన్ చేసే ప్రక్రియలోనే బాయిలింగ్ ఇస్తారన్నమాట. బాయిలింగ్ ఇచ్చిన నేపథ్యంలో ఆడ ఉన్న టెక్నీషియన్లు వాళ్ళంతా ఉన్న సమయంలో వాళ్ళు ఓవర్ హీట్ వల్ల అక్కడ ఏదైతే రియాక్టర్ కి అందించాల్సిన టెంపరేచర్ కంటే అధికంగా టెంపరేచర్ అందించడం వల్ల అక్కడ రియాక్టర్ కొంచెం పేలినట్టు కూడా కనపడతా ఉంది. దానివల్ల చాలా పెద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దానిలో ఒక టెక్నీషియన్ అనిల్ అనే వ్యక్తి 43 ఇయర్స్ ఉన్న వ్యక్తి మరణించడం అయితే జరిగింది. అదే విధంగా అక్కడ ఉన్న హెల్పర్స్ ముగ్గురు అయితే చాలా గాయపడినట్టు కూడా తెలుస్తా ఉంది. వాళ్ళ ముగ్గురిని కూడా యశోద హాస్పిటల్ కి అయితే తరలించడం అయితే జరిగింది. అక్కడ ఇంకా కొంత ఆస్తి నష్టం కూడా మనకి జరిగినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇది ఈ రోజు జరిగిన, అంటే ఈ రోజు ఈ ఘటన జరగచ్చు, కాకుంటే ఫార్మా కంపెనీలో మనం అయితే చూడొచ్చు అత్యధికంగా మన హైదరాబాద్ లో అయితే ఫార్మా కంపెనీలు చాలా ఉన్నాయి. ఈ ఫార్మా కంపెనీలో ప్రతి నెల కూడా ఏదో ఒక ఇష్యూ అయితే జరుగుతూనే వస్తా ఉంది. అంటే సేఫ్టీకి సంబంధించిన, అంటే ప్రికాషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని సరిగ్గా పాటించకపోవడము, వీళ్ళకి గైడెన్స్ ఉంటది అన్నమాట. ఈ టెంపరేచర్ లో బాయిలింగ్ చేయాలి. ఈ ఏదైతే రియాక్టర్ ఉంటుందో, గ్లాస్ రియాక్టర్ అని, స్టీల్ రియాక్టర్ అని 2 రకాల రియాక్టర్లు ఉంటాయి. ఆ 2 రకాల రియాక్టర్లు కూడా ఎంతవరకు టెంపరేచర్ అందించాలనేది వీళ్ళకు ఒక గైడెన్స్ ఉంటది. అక్కడ టెక్నీషియన్ అనే అనిల్ అనే వ్యక్తి కూడా 43 ఇయర్స్ ఉన్న వ్యక్తి కొంత తను చూసుకోలేదు. టెంపరేచర్ పెరుగుతున్నప్పుడు చూసుకోకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని కూడా అక్కడ కొంతమంది అయితే చెప్పడం అయితే జరుగుతా ఉంది. అందులో మృతి చెందింది కూడా ఆ టెక్నీషియన్ అనిల్ అనే 43 ఇయర్స్ ఉన్న టెక్నీషియన్ అలా మృతి చెందినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇంకొక ముగ్గురు పరిస్థితి కూడా తీవ్రంగా ఉంది. వాళ్ళ ముగ్గురు కూడా యశోద హాస్పిటల్ కి అయితే పంపించడం అయితే జరిగింది. ముఖ్యంగా మన ఫార్మా కంపెనీలు చూసుకున్నట్లయితే ఇలాంటి ఘటనలు మనం తరచుగానే చూస్తా ఉన్నాము. సేఫ్టీకి సంబంధించిన ప్రికాషన్స్ మీరు చూడండి, గైడెన్స్ ఉంటది. దానికి సంబంధించిన గైడెన్స్ కూడా ఫాలో అవ్వండి అని కూడా పలుమార్లు మనం మొత్తుకున్నప్పటికీ కూడా ఎలాంటి ఘటన అవుతూనే ఉన్నాయి. ఈ రోజు అరోరా ఫార్మా కంపెనీలో సురారం సమీపంలో అయితే ఉంటది. దీనిలో ఈ ఘటన జరిగింది. ఒకటేసారి ఉలిక్కి పడ్డట్టు కూడా మనకైతే కనబడతా ఉంది. ఈ ఫార్మా కంపెనీలు చాలా వరకు అయితే మన హైదరాబాద్ లోనే ఉన్నాయి. ప్రతి నెలకు ఒక ఘటన అయితే చూస్తా ఉన్నాం ఆదిత్య. ఓకే. సో ఇప్పుడు ముగ్గురు గాయపడ్డారు. ఒక వ్యక్తి చనిపోయారని చెప్పేసి చెప్పారు కదా! ముగ్గురు గాయపడిన వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఏ విధంగా ఉంది? వాళ్ళకి ఎటువంటి చికిత్స అందుతుంది? ముగ్గురు కూడా వాళ్ళకి యశోద హాస్పిటల్ అయితే తరలించడం అయితే జరిగింది. ఇంకొకరు కూడా అందులో మరణించిన వాళ్ళు మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే టెక్నీషియన్ అనిల్ అని కూడా తెలుస్తా ఉంది. అదే విధంగా గాయపడిన వాళ్ళు బీహార్ కి చెందిన కొంతమంది, ఇప్పుడు హెల్పర్స్ చాలా వరకు అయితే ఫార్మా కంపెనీలో బీహార్ కి చెందిన వాళ్ళైతే హెల్పర్స్ అయితే ఉండడం అయితే జరిగింది. అక్కడ కూడా హెల్పర్స్ దాదాపుగా బీహార్ సంబంధించిన ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళకి తీవ్రంగా గాయాలైనట్టు కూడా కనబడతా ఉంది నిజంగా. ఎందుకంటే భారీ ఎత్తున బ్లాస్టింగ్ కావచ్చు, అక్కడ ఏదైతే నిజంగా ఆ ఫార్మా కంపెనీకి సంబంధించిన ఏరియా మొత్తం ధ్వంసం అవ్వడం, ఆస్తి నష్టం కావడం, వాళ్ళ ముగ్గురు కూడా యశోద హాస్పిటల్ కొంత సీరియస్ గా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. మరీ సీరియస్ గా ఒకరి పరిస్థితి అయితే ఉన్నట్టు కూడా మనకైతే కనబడతా ఉంది. ఇద్దరు డేంజర్ జోన్ నుండి బయటకు వచ్చే తరుణం కనబడతా ఉంది. ఒకరైతే చాలా సీరియస్ జోన్ లో ఉన్నట్టు కూడా మనకైతే క్లియర్ గా కనిపిస్తుంది ఆదిత్య. ఇప్పుడు ఆ ఫార్మా కంపెనీ పరిసర ప్రాంతాల్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని? నిజంగా అంటే ఈ ఫార్మా కంపెనీలు ప్రతిసారి మనం చూస్తున్నాం ఆదిత్య. ఫార్మా కంపెనీలు ఏవైతే ఉంటాయో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మాత్రమే అలర్ట్ అవుతా ఉంటాయి. అంటే ప్రతి నెల ఏదో ఒక ఘటన సేఫ్టీకి సంబంధించి అక్కడ ఏదైతే రియాక్టర్ బ్లాస్టింగ్ అవ్వడమా, లేకుంటే అక్కడ ఉన్న మిల్లర్ రియాక్ట్ అవ్వడమా, లేకుంటే ఏదైనా కెమికల్ కి సంబంధించిన బ్లాస్టింగ్ అవ్వడం, ఇలాంటి సేఫ్టీకి సంబంధించిన జరిగినప్పుడు అక్కడ సమీపంలో ఉన్న ఫార్మా కంపెనీలు కానీ ఒకటేసారి హైదరాబాద్ లో ఉన్న ఫార్మా కంపెనీలు కూడా అలర్ట్ అయితే ఆదిత్య. తర్వాత నామకే వాస్ లెక్క
ఏదైతే సేఫ్టీకి సంబంధించిన ఇష్యూస్ కానీ అవి ఎప్పటికీ కూడా పర్యవేక్షిస్తా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ కెమికల్ కి సంబంధించింది కాబట్టి భారీ ఎత్తున ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతుంది. ప్రతినిత్యం సేఫ్టీ ముఖ్యంగా ప్రతి కంపెనీలో చూసుకోవాలి. అదే విధంగా ఇప్పుడు కూడా కొంత వేరే అన్ని కంపెనీలు కూడా అలర్ట్ అయినట్టు కూడా తెలుస్తా ఉన్నాయి. ఇలాంటి ఇష్యూస్ వాళ్ళ దాంట్లో జరగకుండా చూసుకునేదానికి చాలా ప్రయత్నాలు కూడా చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో మన హైదరాబాద్ లో ఏవైతే ఫార్మా కంపెనీలు అత్యధికంగా చూసుకున్నట్లయితే ఆదిత్య చాలా వరకు మన హైదరాబాద్ లోనే చాలా ఫార్మా కంపెనీలు ఉన్నాయి. విదేశీకి సంబంధించి స్వదేశీకి సంబంధించినవి కూడా అత్యధికంగా ఫార్మా కంపెనీలు అంటే మనం హైదరాబాద్ అని చెప్పుకోవచ్చు. ఈ హైదరాబాద్ లో ఉన్న ఫార్మా కంపెనీలు కూడా కొంత అలర్ట్ అయినాయి. ఇలాంటి ఏదైతే టెక్నీషియన్ అక్కడ ఏదైతే లోపం జరిగిందో ఆ లోపం వాళ్ళ దగ్గర అంటే వాళ్ళ కంపెనీలలో జరగకుండా ఉండడానికి ప్రయత్నించే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఒకటేసారి అలర్ట్ అయిపోయింది. ఇప్పుడు ఎవరైతే టెక్నీషియన్ మరణించిన వ్యక్తి ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ కూడా కొంత ఆవేదన చెందుతా ఉంది. ఈ విధంగా జరగడం చాలా విషాదమని వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పటికీ అన్ని ఫార్మా కంపెనీలు కూడా కొంత అలర్ట్ అయిన దృశ్యం అయితే కనబడుతుంది ఆదిత్య. ఓకే అనిల్, థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఇది ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదం. ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులను మా ప్రతినిధి అనిల్ అయితే తెలియజేశారు. సో ముగ్గురు గాయపడ్డారు, ఒక వ్యక్తి అయితే చనిపోయారంట. సో ముగ్గురు గాయపడిన వ్యక్తులు కూడా కోలుకునే అవకాశం ఉంది అని కూడా చెప్పేస్తున్నారు. వాళ్ళకు అంతగా ప్రమాదం అయితే జరగలేదు. సో ఇది శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. సో ప్రజెంట్ మరి ఇక్కడ అటువంటి పరిస్థితుల్లో ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తెలియజేస్తుంటారు. థ్యాంక్ యూ సో మచ్.